ఐపీఎల్ 2025 సీజన్ ని రాజస్థాన్ రాయల్స్ విజయంతో ముగించింది. చెన్నై సూపర్ కింగ్స్ తో ఢిల్లీ వేదికగా జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో సమష్టిగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్ లో ఆకాష్ మధ్వాల్, యుజ్వేర్ సింగ్ రాణించగా బ్యాటింగ్ లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సంజు శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్స్ లో 7 వికెట్లకి 187 పరుగులు చేసింది. మరోసారి ఎంఎస్ ధోని జట్టు బ్యాటింగ్ సిఎస్కే భారీ స్కోర్ ని అడ్డుకుంది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 18వ ఓవర్లోనే 4 వికెట్లే కోల్పోయి 188 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో ఎంఎస్ ధోని బ్యాటింగ్ లో ఫెయిల్ అయినా కానీ ఒక రేర్ రికార్డ్ సృష్టించాడు. టీ20 క్రికెట్ లో 350 సిక్సర్ల మైలురాయిని ఎంఎస్ ధోని సాధించాడు. దాంతో ఈ ఘనతని అందుకున్న 4వ భారత బ్యాటర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో 8వ స్థానంలో బ్యాటింగ్ దిగిన ఎంఎస్ ధోని 17 బంతులాడి ఒకే ఒక సిక్సర్ బాది 16 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ఆ సిక్సర్ తోనే టీ20లో 356ల మైలురాయిని అందుకున్నాడు ఎంఎస్ ధోని. ఓవరాల్ గా ఈ ఫీట్ సాధించిన 34వ ఆటగాడిగా ధోని నిలిచాడు. ధోని కంటే ముందు భారత్ తరపున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఈ ఫీట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్ లో కాంట్రవర్సీ చూసినట్టయితే సిఎస్కే ప్లేయర్ డెవాన్ కాన్వే అవుట్ అయిన తీరు వివాదాస్పదమైంది. యుజ్వేర్ సింగ్ వేసిన 2వ ఓవర్ 4వ బంతికే డెవాన్ కాన్వే అవుట్ అయ్యాడు. బ్యాక్ ఆఫ్ లెంత్ డెలివరీని డెవాన్ కాన్వే మిడ్ ఆఫ్ దిశగా ఆడాడు. గాల్లోకి లేచిన బంతిని రియాన్ పరాగ్ సునాయాసంగా అందుకున్నాడు. కానీ అత్యుత్సాహంతో బంతిని పట్టిన వెంటనే గాల్లోకి విసిరేశాడు రియాన్ పరాగ్. ఇదే వివాదాస్పదమైంది. నిబంధనల ప్రకారం బంతిని 5 సెకండ్ల పాటు పట్టుకోవాలి. కానీ రియాన్ పరాగ్ త్వరగా బంతిని విసిరేశాడు. ఈ విషయాన్ని ఎంపైర్లు గమనించలేదు. దాంతో సిఎస్కే ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అవుటా నాటౌటా అని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ కాంట్రవర్సీపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. Subscribe to One India and never miss an update.